వేరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. సీజ్ ఫైర్ ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. అది కూడా ఇరాన్ అడగక ముందే, ఈ గడువు ముగియక ముందే ప్రకటన డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చింది. దీంతో పాటుగా రాబోయేటువంటి 72 గంటల్లో పీస్ టాక్స్ కూడా ఉండొచ్చు అనేటువంటి వార్తతో పాటుగా గతంలో ఇరాన్లో జరిగినటువంటి ప్రొటెస్టుల్లో అరెస్ట్ చేసినటువంటి 8 మంది మహిళల్ని నేను రిలీజ్ చేయాలని కోరాను, వాళ్ళందరినీ కూడా ఇరాన్ రిలీజ్ చేస్తోంది, అదొక హ్యాపీ న్యూస్ అనేటువంటి మాటను కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో గతంలో అరెస్ట్ అయిన వారి గురించి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. నెక్స్ట్ ఏం జరగబోతుంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో ఇరాన్ అడగలేదు, ఇరాన్ అలాగే స్ట్రాంగ్ గా ఉంది, అలాగే నిలబడింది, గట్టిగా పోరాడుతోంది. బట్ ఈ శాంతి ఒప్పందంతో పాటుగా సీజ్ ఫైర్ కి సంబంధించి గడువుని ఇంకా పెంచుతున్నాము, అది కూడా ఇండెఫినెట్ గా ఉంటుంది. ఎందుకు ఇలాంటి ప్రకటన? ఒక సీజ్ ఫైర్ ఎప్పుడైనా అనౌన్స్ చేసినప్పుడు కవిత గారు, దానికి ఒక డెడ్ లైన్ ఉంటుంది. 2 వారాలు, నెలనో, 2 నెలలనో, 6 నెలలో ఒక డెడ్ లైన్ ఉంటుంది. సీజ్ ఫైర్ అన్ని అప్పుడు దాకా ఉంటుందని. ఇండెఫినెట్ సీజ్ ఫైర్ అనేది ఇప్పుడు ఉండదు. ఫస్ట్ టైం మనం ఒక అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి వింటున్నాం. మీకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు 6 సార్లు సీజ్ ఫైర్ పొడిగించిన మనిషి డొనాల్డ్ ట్రంప్. ఇది 7వసారి. ఆయన ఎప్పుడు అంటారు, నేను ఒకసారి అన్నారు సివిలైజేషన్ని మొత్తం మాయం చేసేస్తాను, మళ్ళీ అన్నారు నేను మొత్తం బాంబులు ప్రతి మన రిఫైనరీని, పవర్ ప్లాంట్ని, రోడ్లని, బ్రిడ్జ్ని మొత్తం కొట్టేస్తా అన్నారు. దీనికన్నా ముందు కూడా చెప్పారు, ఈసారి కూడా చెప్పారు. సీజ్ ఫైర్ ఏ రోజు అయిపోతుందో ఆ రోజు ఇరాన్ సంతకం పెట్టకపోతే అంతే సంగతి. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్ చాలా వీక్గా అయిపోయింది. ఎందుకంటే మీరు అమెరికాలో ఉన్న పొలిటికల్ కామెంటరీ వింటే మీకు అర్థమైపోతుంది, ప్రెసిడెంట్ ట్రంప్కి దీని నుంచి బయటపడడానికి ఛాన్సే లేదు. ఇప్పుడు ఆయన ఏమనుకున్నారంటే పాకిస్తాన్ దీనికి ఇరాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి సంతకం పెట్టేస్తున్నా అనుకున్నారు, ఎస్పెషలీ యురేనియం మీద, స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ మీద. కానీ ఇరాన్ ఉల్టా గేమ్ ఆడారు. ఇరాన్కి ఒక లాజిక్ ఉంది, ఈ యుద్ధంలో మేము ఎన్ని రోజులైనా వీ కెన్ డ్రాగ్ ఇట్, ఎన్ని రోజులను గుంజుకొని తీసుకెళ్ళచ్చు మేము. దీనికి ఒక కారణం ఉంది. ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు సద్దాం హుసేన్తో 8 సంవత్సరాలు ఇరాన్ యుద్ధంలో వాళ్ళు అన్ని నష్టాలు సహించారు, చాలా మటుకు. ఐ థింక్ ఆల్మోస్ట్ 10 మిలియన్ పీపుల్ వర్ కిల్డ్, 10 మిలియన్ మంది చనిపోయారు ఆ యుద్ధంలో. ఇరాన్ ఎకానమీ మొత్తం ధ్వంసం అయిపోయింది. కానీ ఇరాన్ అప్పుడు కూడా బయటపడ్డారు. వాళ్ళు గెలవలేదు, ఎవరు గెలవలేదు అంటే, కానీ దే సర్వైవ్డ్. వాళ్ళేమంటున్నారంటే ఇదైతే 55 రోజులే అయినాయి కదా, మేమైతే అక్కడ 8 సంవత్సరాలు మేము పోరాటం చేస్తాం, దిస్ నథింగ్. అమెరికా ఏమనుకుంటున్నారంటే, ఇరాన్ ఫస్ట్ వాళ్ళు అనుకున్నారు ఇరాన్ మీద ఎయిర్ క్యాంపెయిన్ చేసిన తర్వాత నేవల్ క్యాంపెయిన్ చేస్తే ఇరానియన్ రెజీమ్ పడిపోతుంది, ఇరాన్ సరెండర్ అయిపోతారు. అది జరగలేదు, మనకు అందరు తెలిసిందే. జరగలేదు ఒకటే కాదు, ఇరాన్ దాని నుంచి ఒక అసిమెట్రిక్ వార్ఫేర్ వాళ్ళు ఆడారు, మన అందరు చూసాం, డ్రోన్లతో సహా, మిసైల్తో సహా. అమెరికా కూడా వాళ్ళ టెక్నాలజీ యూజ్ చేసి ఇరాన్ మీద కావాలన్నా ఆల్మోస్ట్ 11,500 రైడ్స్ చేశారు, అటాక్స్ ఇజ్రాయెల్తో. దాంతో 3,000 అటాక్స్ ఇజ్రాయెల్ చేశారు, 8,000 అమెరికా వాళ్ళు చేశారు. అమెరికా దగ్గర ఇప్పుడున్న లేటెస్ట్ పెంటగన్ బ్రీఫింగ్లో కూడా వాళ్ళు డినై చేయలేదు, కానీ చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే మా దగ్గర ఇప్పుడు స్టాక్ పైల్స్, అంటే మా దగ్గర ఉన్న మిసైల్, మా వేర్ హౌస్లో ఉన్న మిసైల్స్ అన్ని తగ్గిపోయింది, క్వాంటిటీ తగ్గింది, దాని ప్రొడక్షన్ నడుస్తుంది. మాకు ఇంకొక 2-3 వారాలు కావాలి ఫుల్ లోడ్ తీసుకోవడానికి. నెక్స్ట్ ఒక యుద్ధం ఉంటే మా దగ్గర అన్ని ఆయుధాలు లేవు, అయితే అడ్డుకోవడానికి, లేకుంటే అఫెన్సివ్ ఆర్ డిఫెన్సివ్. సో దానికి మాకు 2-3 వారాలు కావాలి. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ ఈ సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేశారని అమెరికాలో ఉన్న డిఫెన్స్ అనలిస్ట్ చేస్తున్న కామెంటరీ. బహుశా అది కరెక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే దీనికన్నా ముందు కూడా అమెరికా చెప్పారు మా దగ్గర స్టాక్ పైల్ తగ్గిందని. పీట్ హెస్గెత్ని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగారు, ఆయన డైరెక్ట్లీ డినై చేయలేదు, మా దగ్గర కావాల్సినంత మా దగ్గర ఉందన్నారు. బట్ దట్ ఈస్ నాట్ అ రియల్ ఆన్సర్ అన్నమాట.
ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ని పొడిగించారు. ఇరాన్ అంటున్నారు మేము అడగలేదు. అట్ ద సేమ్ టైం అమెరికా బ్లాకేట్ చేస్తున్నారు గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో, అరేబియన్ సీలో మా షిప్స్ మీద దాడి చేస్తున్నారు, మా షిప్స్ని క్యాప్చర్ చేస్తున్నారు. సో మేము ఈ సీజ్ ఫైర్ని అంగీకరించాము. అమెరికానే వీ విల్ నాట్ అలౌ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ టు బి ఓపెన్. ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే మీకు గుర్తుంటుంది, దానికన్నా 2 రోజుల ముందు ఒక 2 ఇండియన్ షిప్స్ మీద దాడి చేశారు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్. నిన్న 3 షిప్ల మీద దాడి చేశారు. దాంట్లో 2 వాళ్ళు క్యాప్చర్ చేసుకొని బందర్ అబ్బాస్కి తీసుకెళ్లారు, వాళ్ళ మెయిన్ పోర్ట్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అవతల. సో దే హ్యావ్ టేకెన్ ఇట్ టు బందర్ అబ్బాస్. కానీ యుఎస్ రియాక్ట్ కావట్లేదు. నిన్నదాకా ప్రెసిడెంట్ ట్రంప్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్లో అయినా చెప్తుంటారు ఇరాన్ లీడర్షిప్ లేదు, మేము మొత్తం లీడర్షిప్ని ధ్వంసం చేశాం. ఇప్పుడు ఆయన అంటున్నారు చేసిన పాసిబిలిటీ తప్పైంది మా దగ్గర, ఎందుకంటే మాకు మాట్లాడడానికి ఇప్పుడు ఎవరు లేరు మా దగ్గర, ఎవరితో మాట్లాడాలని మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది 3 వాళ్ళ ప్రెసిడెంట్ పెస్కేసియన్, గాలిబాఫ్ వాళ్ళ స్పీకర్, అండ్ అరగాచి వాళ్ళ ఫారెన్ మినిస్టర్. వీళ్ళు 3 ఉన్నారు. కానీ 3లో ఇట్ ఈస్ ద స్పీకర్ ఆఫ్ ద పార్లమెంట్, ఓకే, గాలిబాఫ్. ఆయనే డిసిషన్ తీసుకోవడానికి కొంచెం కేపబుల్ ఉన్నారు, ఎందుకంటే ఆయన ఫార్మర్ ఐఆర్జీసీ సీనియర్ కమాండర్ ఆయన. కానీ ఆయన కూడా దే హ్యావ్ టు చెక్ విత్ ఐఆర్జీసీ. సో ఇరాన్లో ఏం జరిగిందంటే అక్కడున్న రిలీజియస్ లీడర్స్ని ఐఆర్జీసీ పక్కన పెట్టి ఐఆర్జీసీ హస్ టేకన్ ఓవర్. దీనికన్నా ముందు కూడా మనం ఈ యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ సెకండ్ వీక్లో ఐఆర్జీసీ స్ట్రక్చర్ గురించి మాట్లాడాం. 1979లో ఇరానియన్ రెవల్యూషన్ జరిగినప్పుడు అప్పుడున్న ఇరానియన్ ఆర్మీ, ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు, ఆల్మోస్ట్ 6 లక్షల మంది ఉన్నారు. ఇరానియన్ ఆర్మీకి ట్రైనింగ్ ఇచ్చిందంతా యుఎస్ చాలా సంవత్సరాల నుంచి. షా ఆఫ్ ఇరాన్ ఉన్నారు అప్పుడు, రజా పేల్వి, ట్రైనింగ్ మొత్తం యుఎస్ ఇస్తున్నారు, యుఎస్ ఆర్మీ. సో ఖొమేనీకి డౌట్ ఉండే ఈ యుఎస్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చిన ఇరానియన్ ఆర్మీ మా మీద రేపు ఒక కూ చేసేస్తారు, మమ్మల్ని తీసి పక్కన పడేస్తారు, మమ్మల్ని చంపేస్తారు కావాలంటే. ఖొమేనీకి ఒక డౌట్ ఉండే. ఆయన ఒక కొత్త ఆర్మీని రైజ్ చేసిండు, దట్ ఈస్ ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. ఆ ఐఆర్జీసీలో 150,000 మంది ఉన్నారు. వాళ్ళతో పాటు కూడా మనం మాట్లాడడం దేనికన్నా ముందు బసీజ్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక పారామిలిటరీ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళు మోటార్ సైకిల్ మీద తిరుగుతారు. ఎవరైనా మహిళలు హిజాబ్ కరెక్ట్గా వేసుకోలేదంటే వాళ్ళని చంపేస్తారు. ఎవరైనా ఇండిపెండెంట్గా రోడ్డు మీద నడుస్తున్నా అంటే వాళ్ళని కూడా కొడతారు, అన్నీ చేస్తారు వాళ్ళు. దే ఆర్ లైక్ అ మారల్ బ్రిగేడ్ అన్నమాట ఐఆర్జీసీ కోసం. సో ఈ ఐఆర్జీసీకి ఆయుధాలు కానీ, లేటెస్ట్ వెపనరీ కానీ, లేటెస్ట్ టెక్నాలజీ అంతా ఇచ్చారు ఇరానియన్ రెజీమ్. అదే టైంలో ఇరానియన్ ఆర్మీకి ఇవ్వలేదు. ఇరానియన్ ఆర్మీ అనేది 40 నుంచి 50% మంది, ఆల్మోస్ట్ హాఫ్ అ కాన్స్క్రిప్ట్స్ అంటారు మనం. అది ఫోర్సిబుల్లీ మీరు రోడ్ మీద నడుస్తుంటే మిమ్మల్ని పట్టుకుపోయి ఆర్మీలో వేసేస్తారు. ఓకే, ఫోర్సిబుల్. ఇది మన సెకండ్ వరల్డ్ వార్ కూడా నడిచింది, ఫోర్సిబుల్ కన్స్క్రిప్షన్. అది తర్వాత మనం చూసాం యూక్రెయిన్లో కూడా ఉండే కొంచెం మటుకు. రష్యాలో జరిగిందంటున్నారు తెలియదు, కానీ మన వైపు నుంచి కొంత ఇండియన్స్ తీసుకెళ్ళి అక్కడ ఆర్మీలో జాయిన్ చెప్పి కొంతమంది చనిపోయారు కూడా. కన్స్క్రిప్షన్ అనేది సెకండ్ వరల్డ్ వార్ నుంచే వస్తుంది. అది ఈ కన్స్క్రిప్ట్స్ ఎప్పుడు వాళ్ళ ఓపెన్ మైండ్తోనే వెళ్ళలేదు, వాళ్ళని ఎవడో తీసుకెళ్ళి గుంజి దాంట్లో పడేశారు అంతే, ఫోర్సిబుల్గా. సో వాళ్ళకి ఎప్పుడు ఒక ఎక్కడి నుంచి పారిపోవాలని ఉంటుంది. సో ఇరానియన్ ఆర్మీలో ఇప్పుడున్న చాలా మటుకు కాన్స్క్రిప్ట్స్ వాళ్ళ వైపు నుంచి వచ్చిన 2-3 సంవత్సరాలుగా ఇరానియన్ ఆర్మీలో ఉన్నారనుకోండి, వాళ్ళు బహుశా ఇప్పుడు పారిపోతారు. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్లో కూడా 30% మంది కాన్స్క్రిప్ట్స్ ఉన్నారు. కానీ వీళ్ళు రిక్రూట్ చేసేటప్పుడు, అండ్ ఐ వాజ్ హియరింగ్ దిస్ పాడ్కాస్ట్ నిన్న, ఒక ఫార్మర్ రెవల్యూషనరీ గార్డ్ కమాండర్తో ఒక ఇంటర్వ్యూ నేను ఉండే ఒక అరబ్ టెలివిజన్ షోలో ఇంగ్లీష్లో. ఆయన ఏమన్నారంటే, మేము కాన్స్క్రిప్ట్ని తీసుకుంటున్నప్పుడు లాయల్టీ లేని వాళ్ళు, అంటే ఏదో నన్ను ఫోర్స్ చేసిన కదా సరే వస్తానులే అని చెప్పి చేస్తున్న వాళ్ళని ఆర్మీకి పంపించేస్తాం. కానీ హార్డ్ కోర్ ఎస్ మనం ఇరాన్ కోసం పోరాటం చేస్తాం, మేము చేస్తాంలే అని చెప్పిన వాళ్ళని తీసుకెళ్ళి రెవల్యూషనరీ గార్డులు వేసేస్తున్నారు. ఇక్కడ 30% మంది ఉన్నారు, ఒక 40-50% మంది ఇరానియన్ ఆర్మీకి వెళ్ళారు. మిగతా 5-6% మంది బసీజ్లు వేసేస్తారు, వీళ్ళ పారామిలిటరీ ఫోర్స్. సో ఇది కాంపోజిషన్ వీళ్ళది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్, అమెరికాలో ఉన్న అందరు అనలిస్ట్ ఏమంటున్నారంటే, ఇరాన్లో ఒక స్ప్లిట్ జరిగింది, వాళ్ళ రూలింగ్ ఎలీట్లో ఒక స్ప్లిట్ ఉంది. ఒకవైపు పొలిటీషియన్స్, ఒకవైపు ఐఆర్జీసీ.
ఇంకొక వైపు ఒక ముల్లాలు ఉండే రిలీజియస్ లీడర్స్, కానీ వాళ్ళని ఇప్పుడు మొత్తం పక్కన పెట్టేశారు. ఎవరు ఇవాళ దాకా ముస్తఫా ఖొమేనీని చూడలేదు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ద లేటెస్ట్ రన్నింగ్ జోక్ అని చెప్పలేము, కానీ అది నిజం కూడా ఉండొచ్చు. ప్రెసిడెంట్ ట్రంప్ అసీం మునీర్ దగ్గర చెప్పారంట, నువ్వు వెళ్ళి ముస్తఫా ఖొమేనీని కలిసి ఆయనతో మాట్లాడి కాంటాక్ట్ చేసే. అది మా అందరికి తెలిసిందే, ముస్తఫా ఖొమేనీ ఎవరు ఇవాళ దాకా చూడలేదు. నోబడి హస్ సీన్ హిమ్, నోబడి హస్ టాక్డ్ టు హిమ్. ఉన్నాడా లేదా తెలియదు. రెండో పార్ట్ ఉండొచ్చు, ఆయన ఎక్కడున్నారని తెలిసిపోతే లొకేషన్ తెలిసిపోతుంది అమెరికన్స్, మళ్ళీ ఇంకొక బాంబు కొట్టి ఆయన కూడా ఫినిష్ చేసేద్దాము. ఇది ఇట్లా ఉంటే ఇప్పుడు అమెరికాలో కూడా అమెరికన్ సెక్యూరిటీ ఆఫీషియల్స్, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీషియల్స్ కూడా అందరు ఏదంటున్నారంటే ఇప్పుడు ఐఆర్జీసీ టోటల్ కమాండ్లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఫార్మర్ కుద్స్ ఫోర్స్ అని వాళ్ళ వైపు ఒక ఫోర్స్ ఉండే, కుద్ ఫోర్స్, QUDS. కుడ్ ఫోర్స్ వాళ్ళ కమాండర్ ఇప్పుడు ఐఆర్జీసీ కమాండర్గా వచ్చారంట కొత్తగా. ఆయన ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నాడు, ఈ షిప్స్ని సీజ్ చేయడం అంతా. ఎందుకంటే ఐఆర్జీసీ స్ట్రక్చర్ చాలా మటుకు డీసెంట్రలైజ్ స్ట్రక్చర్, దానికోసం వాళ్ళు ఇన్ని రోజులు పోరాటం చేయగలరు. వాళ్ళు సెంట్రల్ ఫోర్స్ ఉంటే మీరు సెంట్రల్ ఫోర్స్ని కొట్టేస్తే మొత్తం ఆపరేషన్స్ అంతా ఆగిపోతుంది. కానీ వీళ్ళ దగ్గర 38 జిల్లాలు అని చెప్పొచ్చు ఇరాన్లో. ప్రతి జిల్లాకు ఒక కమాండర్ పెట్టేసి వాళ్ళ కింద ఆయుధాలు, ట్రైనింగ్, పర్సనల్, డబ్బులు కావాలంటే డబ్బులు అన్నీ ఇచ్చారు వాళ్ళకి. సో వాళ్ళు ఇవాళ దాకా దట్ ఈస్ వై దే ఆర్ ఏబుల్ టు స్టే. మీకు గుర్తుంటుంది, ట్రంప్ ఎప్పుడు చెప్తుంటారు వాళ్ళకి నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఆర్మీ లేదు, లీడర్ లేవు అని. ఈ ఇండియన్ షిప్స్ మీద కొట్టింది కూడా ఇరానియన్ గన్ బోట్స్. దట్ మీన్ దే ఆర్ యాక్టివ్. నేవీ ఉంది వాళ్ళకి. అది అటువైపు నిన్న కొట్టిన 2 షిప్ మీద కూడా ఇరానియన్ గన్ బోట్స్ చేశారు. అండ్ ప్రెస్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా ఐఆర్జీసీ చెప్తున్నారు ఇరానియన్ నేవీ అని చెప్తున్నారు, కావాలని చెప్పి. సో నేవీ ఉందా అంటే ఎస్, నేవీ ఇస్ దేర్. అది ఎవరు నడిపిస్తున్నారో తెలియదు. యుఎస్ ఎందుకు ఏం చేయకుండా కూర్చున్నారు ఈ షిప్స్ మీద దాడి చేస్తున్నప్పుడు? వై ఈజ్ యుఎస్ నాట్ ప్రొటెక్టింగ్ ద షిప్స్? అదొక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. బహుశా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఐడియా ఏంటంటే దీని నుంచి ఎట్లైనా బయటపడాలి. ఆయన చాలా రోజులు ట్రై చేస్తున్నారు, కావట్లేదు. అసీం మునీర్ ఒక డబుల్ గేమ్ ఆడారని చెప్పి ఇవాళ పొద్దున ఇరానియన్ ఒఫీషియల్ స్టేట్ మీడియాలో ఒక స్టేట్మెంట్ వచ్చింది. చాలా డేంజరస్ యాక్చువల్లీ అసీం మునీర్కి. నెక్స్ట్ టైం ఇరాన్కి వెళ్తే ఆయన బహుశా అక్కడి నుంచి వాళ్ళు మాయం చేసేస్తారు ఆయన్ని. అసీం మునీర్కి వీళ్ళు కొన్ని పాయింట్స్ ఇచ్చారంట. మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు ఇరానియన్ లీడర్షిప్, ఒక అసీం మునీర్ అడిగారు సీజ్ ఫైర్ కావాలండి, నేను ఇరానియన్ లీడర్షిప్ని కన్విన్స్ చేసి ఒక ఆర్మీని, ఈ పొలిటీషియన్స్ ఇద్దరు కూర్చోబెట్టి ఒక కామన్ లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ మీకు తీసుకొస్తాను. యాక్చువల్లీ లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ ఆల్రెడీ వెళ్ళిందంట. అసీం మునీర్ మొన్న 4 రోజుల ముందు తిరిగి పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు ఆ లిస్ట్ ఆయన దగ్గర ఉండే, కానీ ఆయన అమెరికన్స్ ఇప్పుడు దాకా ఆ లిస్ట్ ఇవ్వలేదు. మన దగ్గర ఇవాళ ఇండియన్ న్యూస్ ఛానల్స్ కూడా ఈ న్యూస్ వచ్చింది. అండ్ ఇరానియన్ స్టేట్ టెలివిజన్లో దే హ్యావ్ కన్ఫర్మ్ దట్ అసీం మునీర్ ఒక డబుల్ గేమ్ ఆడుతున్నారు మాతోనే. బహుశా అసీం మునీర్కి భయం ఉంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్కి స్టేట్మెంట్ ఇస్తే, ఈ పాయింట్స్ ఆఫ్ డిమాండ్ ఇస్తే ఆయన అసీం మునీర్ని క్లాస్ తీసుకుంటాడు. దానికోసం మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ మేడ్ అ ట్వీట్ అండ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు, ఇట్ ఈస్ టైమ్ ఫర్ అసీం మునీర్ టు డెలివర్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది వై ఒమాన్ నెవర్ గాట్ ఇన్వాల్వ్డ్, ఈజిప్ట్ ఎందుకు రాలేదు, తుర్కీ ఎందుకు రాలేదు దీంట్లో పీస్ టాక్స్లో. వాళ్ళకి తెలుసు ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది. ఈలో ఇరాన్ ఇంకా రాకపోతే ఆర్ ఇరాన్ని కన్విన్స్ చేయకపోతే ప్రెసిడెంట్ ట్రంప్ అసీం మునీర్ని కరేపాకు పడేస్తున్నట్లు పక్కన పడేస్తాడు అంతే. ఒకవేళ పీస్ టాక్స్ కనుక సక్సెస్ఫుల్గా అయితే వచ్చే బెనిఫిట్స్ గురించి ఆలోచించుకున్నారు తప్ప, ఒకవేళ కాకపోతే ఎంత ప్రెషర్ పెడతారు, ఏం జరుగుతుంది అనేది ముందే ఊహించలేదా పాకిస్తాన్? ఊహించలేదు. అండ్ వాళ్ళకేంటంటే వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ కావాలంటే. మీకు గుర్తుంటుంది సోవియట్స్ వచ్చినప్పుడు ఆ టైంలో గుల్బుద్దీన్ హెక్మతియార్ వీళ్ళందరూ ఉన్నారు, అంటే రెబెల్ ఫోర్సెస్గా చాలామంది ఉన్నారు. ఈవెన్ నార్దర్న్ అలయన్స్ అహ్మద్ షా మసూద్. పాకిస్తాన్ ఆ టైంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు యుఎస్ కోసం. యుఎస్ ఎప్పుడు పాకిస్తాన్ని వాడుకున్నారు. అది మీరు సోవియట్ కోల్డ్ వార్ టైం నుంచి చూడండి, మీకు కనిపిస్తుంది. ఫస్ట్ సోవియట్స్ వచ్చినప్పుడు పాకిస్తాన్కి F-16లు డబ్బులు విపరీతంగా ఇచ్చారు అమెరికా. కానీ ఏ రోజు సోవియట్స్ పారిపోయారు, దాట్ డే అమెరికా స్టాప్డ్ ఫండింగ్. అప్పుడు మళ్ళీ అల్-ఖైదా అండ్ తాలిబాన్ అక్కడ కనిపించారు. వాళ్ళు పెద్ద హెడ్ లాస్ట్లో వాళ్ళు 9/11 చేసినప్పుడు అమెరికాలో అల్-ఖైదా, మళ్ళీ అమెరికా తిరిగి వచ్చారు వాళ్ళని కొట్టడానికి.
మీకు గుర్తుంటుంది బొరా బొరా కేవ్స్ అని కేవ్స్ ఉంది ఆఫ్ఘనిస్తాన్లో, అక్కడ దాచుకున్నారు మన ఒసామా బిన్ లాడెన్. లాస్ట్ మనందరూ తెలుసు ఒసామా బిన్ లాడెన్ దొరికింది పాకిస్తాన్లోనే, వెరస్ అమెరికా వాజ్ సర్చింగ్ ఫర్ హిమ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ ఏం చెప్పారంటే ఈయన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, బోరా బోరా కేవ్స్లో ఉన్నారు, మీరు అక్కడే కొట్టండి అని అమెరికా వాళ్ళు వారం 2, 3, 4 వారాలు బాంబింగ్ చేశారు అక్కడ. కానీ ఒసామా బిన్ లాడెన్ అక్కడ లేరు. పాకిస్తాన్లో ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ISI ఆయన్ని అటోబాబాద్కి తీసుకొచ్చారు, పాకిస్తాన్కి తీసుకొచ్చి ఒక సేఫ్ హౌస్లో పెట్టారు ఎవరికి తెలియకుండా. దాని తర్వాత 190 మంది ISI ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ని అక్కడ అల్ఖైదా వాళ్ళ మీద దాడి చేస్తారని తెలిసినప్పుడు వాళ్ళని ఓవర్ నైట్ ఒక 10 హెలికాప్టర్స్లో ఎయిర్ లిఫ్ట్ చేసి పాకిస్తాన్కి తీసుకొచ్చారు. అది ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని డెఫినెట్గా చంపేస్తారు. సో పాకిస్తాన్ రోల్, అమెరికా ఎప్పుడు పాకిస్తాన్ని వాడుకున్నారు, ఇది మనం పర్వేజ్ ముషర్రఫ్ స్టేట్మెంట్లో మీకు తెలుసు. జియాల్ హక్తోని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తోని అమెరికాకి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. కానీ ఏ రోజు జియాల్ హక్ అమెరికా వ్యతిరేకంగా తిరిగాడో నెక్స్ట్ వీక్ ఆయన పెషావర్ నుంచి ఇస్లామాబాద్కి వస్తున్న ఒక ఎయిర్క్రాఫ్ట్లో CIA వాళ్ళు ఒక పెద్ద బాంబు పెట్టారు. మామిడికాయలు తీసుకొస్తున్న దాంట్లో మామిడికాయలతో సహా ఒక బాంబు పెట్టారు. ద కేస్ ఆఫ్ ఎక్స్ప్లోడింగ్ మ్యాంగోస్ అని చెప్పి చాలా ఫేమస్ ఒక బుక్ ఉంది దాని మీద. సో అమెరికా ఒక పాలసీ ఉంది, ఎప్పుడైనా పాకిస్తాన్ ఆర్మీని వాడుకుంటారు, దాని తర్వాత వాళ్ళని పక్కన పడేస్తారు. దానికోసం తాలిబాన్ వచ్చిన తర్వాత, అల్ఖైదా ఎలిమినేట్ అయిన తర్వాత, నేటోతోని US పారిపోయిన తర్వాత పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వలేదు లాస్ట్ 10 సంవత్సరాల్లో. ది స్టార్టెడ్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్, దానికన్నా ముందు ఒబామా టైం నుంచి స్టార్ట్ అయ్యింది. ఒబామా, ప్రెసిడెంట్ ట్రంప్, బైడెన్, మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ సెకండ్ టర్మ్లో వచ్చినప్పుడు పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈవెన్ వాళ్ళ F-16 దానికి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కూడా లేకుండా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి $160 మిలియన్ ఒక అగ్రిమెంట్ చేశారు అమెరికా. పాకిస్తాన్ అన్నారు మా దగ్గర డబ్బులు లేదంటే నో ప్రాబ్లం, మేము మీకు లోన్గా ఇస్తామని లోన్ ఇచ్చి అమెరికా దాన్ని రిపేర్ చేస్తున్నారు 5 F-16 ఎయిర్క్రాఫ్ట్. దాంట్లో ఒక 2-3 F-16 తీసుకెళ్ళి ఇప్పుడు సౌదీ అరేబియాలో వేసేసారు పాకిస్తాన్. సో పాకిస్తాన్ ఆర్మీ హిస్టరీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ డబుల్ క్రాసింగ్ గేమ్ నడుస్తుంది చూడండి, ఇది కొత్తదేం కాదు. మనం అనుకుంటాం అసీం మునీర్ ఏదో పెద్ద పని చేస్తున్నారు కాదు, దే ఆర్ ప్లేయింగ్ దిస్ గేమ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైం. షబాజ్ షరీఫ్ని వాడట్లేదు ఫుల్ టైం, అసీం మునీర్ని వాడతారు, పర్వేజ్ ముషర్రఫ్ని వాడారు, దానికన్నా ముందు జియాల్ హక్ని వాడారు. 71లో కూడా యుద్ధం టైంలో కూడా మనం చూసాం పాకిస్తాన్ ఎట్లా ఏం చేశారని. ఆ టైంలో కూడా US పాకిస్తాన్కి సపోర్ట్ చేసి వాళ్ళ 5th ఫ్లీట్, US 5th ఫ్లీట్ని తీసుకొచ్చి దే పుట్ ఇట్ ఇన్ బంగ్లాదేశ్, వాజ్ ఇట్ 7th ఫ్లీట్, 7th ఫ్లీట్ని తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెట్టారు. హెన్రీ కిస్సింజర్ అప్పుడు వాళ్ళ ఫారిన్ సెక్రటరీ. కానీ అప్పుడు మనకు సోవియట్స్ వచ్చి హెల్ప్ చేశారు. సోవియట్స్ వాళ్ళ సబ్మెరీన్ తీసుకొచ్చి చిట్టగాంగ్ దగ్గర పెట్టారు బంగ్లాదేశ్లో. సో అమెరికన్స్ రాలేకపోయారు. సో ఎప్పుడు పాకిస్తాన్ ఆర్మీని వాడుకుంటారు, ఇదొక హిస్టరీ ఉంది. మేము చాలా డెప్త్గా ఉన్న సబ్జెక్ట్ ఇది, మాట్లాడితే మనకి ఒక గంట సేపు మాట్లాడదు దీని గురించి. స్పెసిఫిక్స్ ఉన్నాయి మీకు. నేను బొరా బొరా కేవ్స్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, కానీ చాలా మటుకు అహ్మద్ షా మసూద్ని చంపిన దాంట్లో ISI రోల్ ఉందని అందరికి తెలుసు. బికాజ్ అహ్మద్ షా మసూద్ వాజ్ కన్సిడర్డ్ చాలా క్లోజ్, ఇండియాతో చాలా క్లోజ్ అని వాళ్ళకి తెలుసు. ఈ 9/11 జరిగే ఇన్ఫర్మేషన్ అహ్మద్ షా మసూద్ దగ్గర ఉండే. ఆయన ఒక సిరియన్ టెలివిజన్ ఛానల్కి, న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు దీని గురించి మాట్లాడడానికి. వాళ్ళు ఏం చేశారంటే అదే కెమెరా లోపల ఒక మిసైల్ పెట్టుకొని అహ్మద్ షా మసూద్ని చంపారు. మీకు గుర్తుంటుంది ఆ కేసు. సో పాకిస్తాన్ హిస్టరీ అట్లా ఉంది. ఇప్పుడు ఇరాన్తో ఎందుకు వెళ్ళారంటే, ఒకటి అసీం మునీర్ అండ్ కాసిం సులేమాని, దీనికన్నా ముందు కూడా చెప్పాను, వెరీ క్లోజ్ ఉండేవాళ్ళు. మన IRGC చీఫ్, వారిని అమెరికా ఫినిష్ చేసేసారు ఫస్ట్ ట్రంప్ టర్మ్లో. ఇప్పుడు కూడా చాలా క్లోజ్. IRGC కూడా ఆయన వాడుకున్నారు. ఎందుకంటే మెయిన్లీ పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీని చాలా మటుకు, ఎస్పెషలీ ఎన్రిచ్మెంట్ టెక్నాలజీని ఇరాన్ పాకిస్తాన్ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇరాన్ మీద చాలా మటుకు ఆంక్షలు పెట్టారు. దానికి ఇరాన్ హ్యాస్ డన్. టుడే మార్నింగ్ ఇంకొక న్యూస్ వచ్చింది ఇంట్రెస్టింగ్గా. పాకిస్తాన్ నుంచి ఉన్న ఒక రెబెల్ గ్రూప్ ఒకటి ఉంది, ఇరాన్ వ్యతిరేకంగా ఎప్పుడు వాళ్ళు అటాక్ చేస్తూనే ఉంటారు. మీకు గుర్తుంటుంది 8 నెలల ముందు పాకిస్తాన్ ఇరాన్ ఒక చిన్న లిమిటెడ్ వార్ జరిగింది 3 రోజులకి. పాకిస్తాన్ ఇరాన్లో ఉన్న కొంతమంది రెబెల్స్ మీద దాడి చేశారు. ఇరాన్ ఏం చేశారు, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి పాకిస్తాన్ వైపు ఉన్న కొంతమంది రెబెల్స్ మీద దాడి చేశారు. ఇది బలూచిస్తాన్ ఏరియాలో మెయిన్లీ అన్నమాట. నిన్న జరిగింది మళ్ళీ అదే, ఇరాన్ దాడి చేశారు. నేను ఇమాజిన్, ఈ యుద్ధం నడుస్తున్నప్పుడు
ఇరాన్ మిగతా దేశాల మీద బాంబు వేస్తే నిన్న పాకిస్తాన్ మీద బాంబు వేశారు నిన్న. అండ్ పాకిస్తాన్ పీస్ టాక్స్ కోసం ఒక ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేస్తోంది. అది కాదు, ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ అమెరికన్ ఛానల్స్ మిగతా ఎవ్వరు ఈవెన్ ఇండియాలో కూడా కవర్ చేయలేదు. దట్ ఇరానియన్ గవర్నమెంట్ వాళ్ళక రెబెల్ గ్రూప్ మీద, పాకిస్తాన్లో ఉన్న రెబెల్ గ్రూప్ మీద, ఇరానియన్ సోల్జర్స్ మీద దాడి చేస్తున్నారని చెప్పి, ఇరానియన్ గవర్నమెంట్ అసెట్స్ మీద దాడి చేస్తున్నారని చెప్పి, వాళ్ళు ఈస్టర్న్ ఇరాన్లో దాడి చేశారని చెప్పి, పాకిస్తాన్లో ఉన్న వెస్టర్న్ ఫ్రంట్లో బలూచిస్తాన్ వైపు వాళ్ళు నిన్న బాంబ్ చేశారు. ఇట్స్ అ బిగ్ న్యూస్, కానీ ఎక్కడ రాలేదు. ఎనీవే, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ యుద్ధం ఆపాలంటే ఒకటి ఇరాన్ ఒక సాలిడ్ ప్రపోజల్ తీసుకురావాలి. అది రాదు, ఎందుకంటే మన అందరు తెలిసిందే మెయిన్ స్టిక్కింగ్ పాయింట్ దాంట్లో యురేనియం. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పెద్ద ప్రాబ్లం కాదు, ఒకసారి అమెరికా బ్లాకేడ్ లిఫ్ట్ చేస్తే ఇరాన్ కూడా బ్లాకేడ్ లిఫ్ట్ చేసేస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఇది మెయిన్గా యురేనియం గురించే ఉంటుంది. యురేనియం మనకు అందరు తెలిసిందే, ప్రెసిడెంట్ ఒబామా టైంలో జేసీపీ అగ్రిమెంట్లో 20 సంవత్సరాలని చెప్పారు. లాస్ట్ 10 సంవత్సరాలకి, దట్ ఈస్ ఫ్రమ్ 2015 to 2025 వీళ్ళు యురేనియం 3.67% ఎన్రిచ్మెంట్ కన్నా కింద ఉంచుకుంటారని ఒక సంతకం ఒప్పందం చేశారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ అగ్రిమెంట్ యాక్చువల్లీ. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ 2018 రాగానే ఆ అగ్రిమెంట్ కింద పడేశాడు, నాట్ వర్కింగ్ అని చెప్పేసి. లేకుంటే 2025 లాస్ట్ ఇయర్ దాకా ద అగ్రిమెంట్ వుడ్ హావ్ కంటిన్యూడ్. ఇరాన్కి ఎప్పుడు ఆ న్యూక్లియర్ కేపబిలిటీ రాకపోతుంది. కానీ మూమెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ డాక్యుమెంట్ కింద పడేశారు 2018లో, ఇరాన్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ఎన్రిచ్మెంట్. మన అందరు తెలిసింది ఎన్రిచ్మెంట్ ఆఫ్టర్ 20% ఈస్ వెపన్స్ గ్రేడ్, సూపర్ వెపన్స్ గ్రేడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్ 90% తర్వాత. అండ్ ఇరానియన్స్ టెక్నికలీ, కవిత గారు, దే ఆర్ బ్రిలియంట్. వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ కానీ వాళ్ళ టెక్నికల్ ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేయడంలో ఇరానియన్స్ పాకిస్తానీస్ కన్నా చాలా బెటర్. వాళ్ళు ఏక్యూ ఖాన్ లెబారెటరీస్ నుంచి చాలా మటుకు ఎక్విప్మెంట్ ముందే తెచ్చుకున్నారు. ఏక్యూ ఖాన్ ఉన్నప్పుడు పాకిస్తాన్ ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్. కానీ ఇప్పుడు ఇరాన్ దగ్గర ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి, అండ్ స్పెషలీ జిమ్మీ కార్టర్ టైం నుంచే వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి. దాన్ని ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ పొడిగించుకుంటూ వస్తున్నారు, ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నారు. అది క్లింటన్ ఉండొచ్చు, దాని తర్వాత ఒబామా ఉండొచ్చు, దాని బైడెన్ ఉండొచ్చు, దానికి ముందు ట్రంప్ ఉండొచ్చు. వీళ్ళందరూ, జార్జ్ డబ్ల్యూ బుష్ ఇన్ బిట్వీన్, వీళ్ళందరూ ఒక 10% ఎక్కువ చేసుకుంటూ వెళ్ళారు. ఇరానియన్ అసెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, చాలా మటుకు ఇరానియన్ అసెట్స్ పడున్నది ఖత్తర్లో ఉంది. ఖత్తర్లో ఉన్న ఇరానియన్ అసెట్స్ ఏం చేయలేకపోతున్నారు ఇరాన్. దానికోసం మీరు చూస్తుంటారు ఖత్తర్ మీద కొడుతుంటారు రెగ్యులర్గా ఇరాన్. నెక్స్ట్ హైయెస్ట్ అమౌంట్ సీజ్ చేసింది యుఏఈలో, అమెరికా ఫ్రీజ్ చేశారు. దానికోసం యుఏఈ మీద కొడుతుంటారు. ఇన్ఫాక్ట్ ఇదంతా చెప్తున్నప్పుడు నిన్న ఒక ఇంట్రెస్టింగ్ జర్మన్ టెలివిజన్, దాని తర్వాత ఈవెన్ అల్ జజీరాలో కూడా వచ్చింది న్యూస్ వచ్చింది. ఏంటంటే యుఏఈ అమెరికన్స్ అప్రోచ్ అయ్యారంట, మా దగ్గర డబ్బులు లేవు, ఓకే మీరు మాకు నెక్స్ట్ ఒక 6 నెలల పాటు మాకు కొంచెం క్యాష్ డాలర్ రోల్ ఓవర్కి డబ్బులు ఇవ్వాలి మాకు. ఆలోచించండి, దిస్ ఇస్ యుఏఈ స్పీకింగ్. ఏది క్యాష్ రిచ్ దుబాయ్, ఫుజరా, అబుదాబి, ఇట్లాంటి రిచ్ అయిన ప్లేసెస్లో, షార్జా, వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు లేదంటున్నారు. డబ్బులు లేదన్నట్లేదు, మా దగ్గర డాలర్ లేదు, ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు సెల్ ద ఆయిల్ అమ్మలేకపోతున్నాము. సో మా దగ్గర డాలర్ రావట్లేదు. మీరు మమ్మల్ని హెల్ప్ చేయకపోతే మేము చైనీస్ కరెన్సీ యువాన్లో డీల్ చేసుకోగలుగుతున్నాం. అమెరికాకి అది వినంగానే టెన్షన్ అయిపోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి ఎవరైనా డాలర్లో డీల్ చేయట్లేదు అనగానే డాలర్ విలువ పడిపోతుంది ఇమ్మీడియట్గా. అండ్ ఎస్పెషల్లీ యుఏఈ లాంటి ఒక ట్రేడింగ్ కమ్ ఆయిల్ ప్లేస్లో. ఈ పరిస్థితిలో నిన్న వాళ్ళ ట్రెజరీ సెక్రటరీ కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెషనల్ కమిటీకి, దట్ ఎస్ ఫస్ట్ మేము అందరూ రూమర్ అనుకున్నాం, ఇదంతా ఇట్ ఈస్ లైక్ ఎ జోక్. నా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర అడిగాను, యుఏఈ నుంచి ఉన్న వాళ్ళ దగ్గరకు మెసేజ్ పంపించాను నేను, ఏంటయ్యా మీరు ఇది ఏమైపోయిందంటే వరల్డ్ బ్యాంక్ వెళ్ళి అప్వార్డ్ అట్లా అయిపోయింది, ఇది ఏమవుతుందంటే వాళ్ళు ఫస్ట్ డినై చేశారు, తర్వాత వాళ్ళు కూడా అన్నారు పాసిబుల్. ఎందుకంటే యుఏఈ ఎక్కడి నుంచి నేర్చుకుంటా, ఇరాన్ దగ్గర నేర్చుకున్నారు. ఇరాన్ లాస్ట్ ఒక 4 సంవత్సరాల నుంచి డాలర్లో ట్రేడ్ చేయట్లేదు, వాళ్ళకి డాలర్ సిస్టమ్ నుంచి తీసేశారు. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్లో స్విఫ్ట్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది, SWIFT. అది మీరు మిలియన్స్ మూవ్ చేస్తారు సెకండ్స్లో కంట్రీస్, ఒక కంట్రీ నుంచి కంట్రీ. మన NEFT ఎట్లా వాడతామో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్, సంథింగ్ వెరీ సిమిలర్.
డొమెస్టిక్లో వాడతాం, చిన్న అమౌంట్స్ ఉంటుంది మనకి 2 లక్షలు, 1,00,000, 3 లక్షలు. వాళ్ళు బిలియన్స్లో ట్రేడ్ చేస్తారు కంట్రీ టు కంట్రీ. దానికోసం రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఫస్ట్ అమెరికా ఏం చేశారంటే రష్యాని స్విఫ్ట్ నుంచి తీసేశారు. రష్యా కెనాట్ బి పార్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ సిస్టమ్ అనమాట. మీరు ఎల్సీలో ఓపెన్ చేయలేరు, ఏం చేయలేరు మీరు. ఇది ఇరాన్తో కూడా చేశారు. ఇరాన్ ఇప్పుడు ఏం చేశారంటే లాస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు యువాన్లో ట్రేడ్ చేస్తున్నారు, చైనీస్ కరెన్సీలో. కోసం మీకు చెప్పాను దీన్ని ఎట్లా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే యువాన్లో పేమెంట్ తీసుకొని వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా కరెన్సీలో కన్వర్ట్ చేయాలి. యువాన్ ఇస్ నాట్ ఇంటర్నేషనల్లీ కన్వర్టబుల్. వాళ్ళు ఏం చేస్తారు, యువాన్ డబ్బులంతా రష్యాకి అప్పగిచ్చేశారు. రష్యా ఏం చేశారు, దాన్ని కన్వర్ట్ చేసి కమిషన్ తీసుకొని దాన్ని క్రిప్టో కరెన్సీగా ఇరాన్కి మళ్ళీ పంపించారు. ఇరాన్ క్రిప్టో కరెన్సీ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన సరుకులను తెప్పించుకున్నారు. ఇది జరుగుతుందన్నమాట. సో అదే గేమ్ ఇప్పుడు యుఏఈ కూడా ఆలోచిస్తున్నారు. రూమర్ ఇస్ దట్ ఈవెన్ సౌదీ అరేబియా అన్నారంట, మాకు కూడా డాలర్లు కావాలి, మా డాలర్ లేవు, అయిపోయిన డాలర్లన్నీ. లేకుంటే వాళ్ళ దగ్గర ఇంటర్నేషనల్ అసెట్స్ అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఇక్కడ బయట సూపర్ మార్కెట్లు కొనుక్కున్నారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, చాలా చోట్ల పెట్టుబడి పెట్టారు. స్టాక్ మార్కెట్, యుఎస్ స్టాక్ మార్కెట్, స్టార్టప్స్లో అక్కడ యుఎస్లో అదంతా వాళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది నెక్స్ట్. సో ఒక మెయిన్ లాజిక్ ఏమి యూజ్ చేస్తున్నారంటే నెక్స్ట్ 3 నెలలు ఈ క్రైసిస్ నడుస్తుంటే అన్నిటికంటే పెద్ద బెనిఫిషరీ కావబోతుంది రష్యా. ఆలోచించారు, రష్యా ఈజ్ నాట్ ఇన్ ద ఆయిల్ సిస్టమ్, కానీ ఇప్పుడు కూడా యూఎస్ వాళ్ళకి వేవర్ ఇచ్చారు మళ్ళీ కొత్తగా, మీరు అమ్ముకోండి ఇంటర్నేషనల్ మార్కెట్. రష్యా ఇప్పుడు $101 పర్ బ్యారెల్ అమ్ముతున్నారు, పర్ బ్యారెల్. వాళ్ళు $40 మనకు అమ్ముతుండే క్రైసిస్ టైంలో, వాళ్ళు బ్యాన్ చేసినారు. ఆలోచించండి, $60 ఎక్కువ. 6 నెలల పాటు ఈ యుద్ధం ఇంకా పొడిగిస్తే రష్యాకి ఇప్పుడు దాకా యుద్ధంలో, యుక్రెయిన్ యుద్ధంలో జరిగిన ఖర్చు అంతా దే కెన్ రైట్ ఆఫ్. దాట్ ఈస్ అ కైండ్ ఆఫ్, మనం ఒట్టిగా ఏదో యుద్ధం జరుగుతుంది అక్కడ వెస్ట్ ఏషియాలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ కాదు, చాలా పెద్ద ఒక పొలిటికల్ గేమ్ ఉంది. ఒకవైపు చైనా, వాళ్ళు కూడా గేమ్ చాలా కేర్ఫుల్గా చూస్తున్నారు. వాళ్ళు ఆయిల్ ఇరాన్ దగ్గర నుంచి తీసుకుంటారు, ఇరాన్కి వాళ్ళు డబ్బులు ఇయ్యరు, ఇరాన్కి ఇచ్చేది వాళ్ళు ఆయుధాలు ఇస్తున్నారు. మొన్న ఒక షిప్ని బోర్డ్ చేశారు యుఎస్ మెరైన్స్, దాంట్లో ర్యాపెల్ చేసి కిందకి వచ్చి ఆ షిప్ని సీజ్ చేసుకున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, వి ఫౌండ్ సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ జీ జింగ్పిన్ టు డూ దిస్ అన్నారు. అంటే నేను జీ జింగ్పిన్ ఇట్లా చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు న్యూస్ రిపోర్ట్స్ ఏమొస్తుందంటే దాంట్లో ఆయుధాలకు కావాల్సిన కెమికల్, అంటే మిసైల్స్కి, డ్రోన్స్కి కావాల్సిన కెమికల్ని చైనా పంపిస్తున్నారంట, అది కంటైనర్స్లో, అది పట్టుకున్నారు ఇప్పుడు యుఎస్. దానికోసం చైనీస్ స్పోక్స్ పర్సన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బీజింగ్లో, దట్ దిస్ యుద్ధాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆపాలి, మా షిప్ని మీరు బోర్డ్ చేసింది ఇంటర్నేషనల్ పైరసీ, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి. చూద్దాం, కానీ నా అంచనా ప్రకారం ఇది ఇంకా కాంప్లికేటెడ్ అయిపోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్ చాలా వీక్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. మీరు చూడండి, ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా, ఆయన రోజుకి ఒక 10 ట్వీట్లు చేస్తుండే, ఇప్పుడు ఆ ట్వీట్లు అన్నీ తగ్గిపోయినాయి చాలా మటుకు. ఈజ్ నాట్ ట్వీటింగ్ మచ్. ఏ ట్వీట్ చేసినా కానీ అది 2-3 లైన్లో 4 లైన్లో, మీరు చెప్పినట్లు 8 ఇరానియన్ మహిళలను నేనే రక్షించాను. ఇరాన్ అంటున్నారు, ఎవరు మహిళలు, ఎవరు ఎక్కడ, ఎవరు ఎగ్జిక్యూషన్, మేము ఏం చేయలేదు, మేము అనౌన్స్ జనవరిలో అయిపోయింది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు. సో వాళ్ళు కూడా అంటున్నారు, అంటే ఆయన ఈ వాంట్స్ టు స్టే రెలవెంట్. అమెరికన్ ప్రజలు అడుగుతున్నారు. అమెరికాలో మిడ్ టర్మ్ పోల్స్కి క్యాండిడేట్ సెలెక్షన్ ఇంకా 2-3 నెలల్లో మొదలైపోతుంది. ఆల్రెడీ వర్జీనియా లాంటి ప్లేసెస్లో నిన్న కొన్ని సీట్స్లు ఇంక్రీజ్ చేసుకున్నారు, మీరు చూసుంటారు. దాని వ్యతిరేకంగా కూడా ఆయన ట్వీట్ చేశారు. ఓకే, వర్జీనియాలో రిపబ్లికన్స్ పొద్దున్నుంచే గెలుస్తున్నారు, సాయంత్రం దాకా కాగానే డెమోక్రాట్స్ గెలిచారు, ఇదంతా ఓట్ చోరీ అని చెప్పి ఆయన కూడా ఒక ఓట్ చోరీ అక్కడ పెట్టాడు. వాళ్ళ కౌంటింగ్ సాయంత్రం నుంచే మొదలవుతుంది, ఈయన పొద్దున్నుంచే మొదలైంది అంటున్నాడు కౌంటింగ్. ఎనీవే, అది వాళ్ళ లోకల్ పాలిటిక్స్, కానీ అది పెద్ద పాలిటిక్స్. నంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం, మన డీలిమిటేషన్ లాగా. దే ఆర్ ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ సీట్స్ ప్రతి స్టేట్లో, యుఎస్ స్టేట్లో. అది ఫైనల్ అవుట్కమ్లో మీ కాంగ్రెషనల్ పోల్స్లో చాలా మటుకు పెద్ద రోల్ ప్లే చేయబోతున్నారు అన్నమాట. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మీరు చూడండి, లాస్ట్ 3 రోజుల్లో ఈజ్ అన్యూజువలీ వెరీ క్వైట్. ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద బాల్ రూమ్ అంటున్నాడు. అక్కడ బాల్ రూమ్ రీకన్స్ట్రక్షన్ నడుస్తుంది వైట్ హౌస్లో, దాని మీద ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, యుద్ధంలో ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోయింది అంటున్నారు. ఆయన బేసిక్లీ బయటపడాలి దీని నుంచి. జేడీ వ్యాన్స్ ఎక్కువ మాట్లాడలేదు,
మార్కో రూబియో మాట్లాడలేదు. ద ఓన్లీ 2 పీపుల్ ఆర్ స్పీకింగ్ ఇస్ ట్రంప్ ఆర్ పీట్ హెస్కెల్, వాళ్ళ వార్ సెక్రటరీ. ఇంకా ఇది ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు బహుశా, కానీ ట్రంప్ డెఫినెట్లీ యుద్ధం ఓడిపోయారు అమెరికా, దాంట్లో డౌట్ లేదు. ఎస్, ఇరాన్ మీద ప్రెషర్ ఉంది, నేను చెప్పాను చూడండి. ఇరాన్ ఆయిల్ ఫీల్డ్స్ వస్తున్న ఆయిల్ అంతా ఖర్గ్ ఐలాండ్ ట్యాంక్స్లో ఫుల్ అయిపోయింది. అది దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం, 2nd వీక్ థర్డ్ వీక్ స్పోక్ అబౌట్ దిస్. ఇరాన్లో ఉన్న షిప్స్ వచ్చి ఆయిల్ తీసుకెళ్ళకపోతే ఆ ట్యాంక్స్ ఫుల్ అయిపోతాయి. ఇరాన్లో ఉన్న ప్రతి ఆయిల్ ఫీల్డ్ నుంచి ఉన్న పైప్ చేస్తున్న అన్ని ఖర్గ్ ఐలాండ్కి వస్తుంది. ఇది ఫుల్ అయిపోతే ట్యాంక్ బ్యాక్ ఫ్లో మొదలవుతుంది. అంటే ఇదే క్రూడ్ ఆయిల్ మళ్ళీ రిటర్న్ పైపులకి వెళ్ళిపోతుంది, ఆ పైప్ నుంచి మళ్ళీ వెల్కి వెళ్ళిపోతుంది. అప్పుడు వెల్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, ప్రెషర్ ఎక్కువై ఎక్స్ప్లోడ్ కూడా కావచ్చు, మట్టి కూడా మొత్తం దాని లోపల పడిపోతుంది. దట్ వెల్ కెనాట్ బి యూస్డ్ అగైన్. పాసిబ్లీ నేను అనుకుంటాను ప్రెసిడెంట్ ట్రంప్ గేమ్ ఇది. ఇంకో 2-3 రోజుల్లో ట్యాంక్స్ ఆర్ ఫుల్, ఈ బ్యాక్ ఫ్లో మొదలైతే ఇరాన్ డెఫినెట్గా ఏదో ఒక ప్రపోజల్ తీసుకొస్తారు ట్రంప్ దగ్గర. కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది, విచ్ ఇస్ అ వెరీ డేంజరస్ ఆప్షన్. ఇరాన్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న క్రూడ్ మొత్తం ఖర్గ్ ఐలాండ్ నుంచి ఓపెన్ చేసి పర్షియన్ గల్ఫ్లో పడేస్తారు. ఓషన్లోకి వెళ్ళిపోతుంది. ఇట్ విల్ డ్యామేజ్ ద ఎంటైర్ పర్షియన్ గల్ఫ్, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్, అరేబియన్ సీ దాకా, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి అరేబియన్ సీ దాకా దాని ఇంపాక్ట్ ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అది ఒకటి గ్యాస్ వెల్స్ ప్రాబ్లం అయిపోతుంది ఖతార్ వైపు, ఇరాన్ వైపు ఉన్న గ్యాస్ వెల్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ఇంకో వైపు నుంచి పంపింగ్ బంద్ చేయాల్సి వస్తుంది. ఇది అప్పుడు చాలా డేంజరస్ అయిపోతుంది సిచ్యువేషన్. అది కాకూడదని మనం ప్రార్థిస్తుందా, ఎందుకంటే దాంతో అయితే దాన్ని ఇట్స్ బికమ్ వెరీ వెరీ డేంజరస్ ఈవెన్ ఫర్ ఇండియా. ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్. ఎస్, డెఫినెట్. ఎన్వైరన్మెంట్ ఒకటే కాదు, ఎన్వైరన్మెంట్ ఫస్ట్ థింగ్, దట్ ద ఫస్ట్ క్యాజువాలిటీ. అది కాకుండా పంపింగ్ కూడా ఆగిపోతుంది చాలా మటుకు, చాలా ప్లేసెస్లో. ఇట్ ఈస్ లైక్ ఎ ఫ్లోటింగ్, మీరు ఒక ఫ్యూయల్ ఫ్లోర్ మీద వేసేసి దాన్ని మంట పెట్టేస్తే ఇట్ విల్ క్యాచ్ ఫైర్. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్, స్ప్రెడ్ అవుతుంది. దట్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్ అన్నమాట. Yes, sir. Thank you so much. Thank you very much. Thank you.